మేడిగడ్డ. ఆ మేడిగడ్డ కూడా ఏంటంటే 1.6 కిలోమీటర్లు అంటే 1600 మీటర్ల పొడవైన బ్యారేజ్. అంటే దగ్గర దగ్గర మీ వీరినపల్లి ఈ మూలకెళ్ళి ఆ మూల ఉంటుంది 1600 మీటర్లు అంటే గంత పెద్ద బ్యారేజ్. ఆ 1600 మీటర్లల్లా 85 పిల్లర్లు ఉన్నాయి. 85 పిల్లర్లలో 2 పిల్లర్ల కాడ సమస్య వచ్చింది. దాన్ని పట్టుకొని మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటాడు. జరిగింది ఏంటి అంటే ఆ 2 పిల్లర్ల సమస్య వచ్చింది. ఇప్పుడు నిజంగా బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? నేను ఉత్తగానే అంటలేను. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ఓడు తెచ్చిన కరువు అని ఎందుకంటున్నా అంటే, బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే, రైతుల మీద ప్రేమున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? అధికారంలోకి వచ్చిన మర్నాడే ఈసారి వాతావరణ పరిస్థితి ఏంది, రైతుల బతికేంది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఏం చేయాలి? వెంటనే దానికి రిపేర్ చేయించాలి. నేను ఒక మాట మీకు చెప్తా, మీరు ఒక్కసారి మనసుకి ఎక్కించుకోండి. నేను కరీంనగర్ పోయినప్పుడు నాతో ఒక రైతు అన్న శ్రీనివాస్ రెడ్డి అని ఆయన అన్నాడు నాతో, అన్న కేసీఆర్ ఉంటే ఏం చేస్తున్నానో తెలియదు కానీ మాకు మాత్రం అమ్మతో నీళ్ళు ఇస్తుండే, ఈ పరిస్థితి కేసీఆర్ ఉంటే రాకపోతుండే అనే మాట అన్నాడు. ఇలా మొత్తం రాష్ట్రంలోని రైతుల మాట గదే. కేసీఆర్ ఉంటే ఏదో ఒకటి చేస్తుండే, నీళ్లు తెస్తుండే. నిజంగా కూడా కేసీఆర్ ఉంటే బరాబర్ నీళ్లు తెస్తుండే, మేడిగడ్డను రిపేర్ చేస్తుండే. ఎట్లా అంటారా? కేసీఆర్ డిసెంబర్ 3 నాడిగిన ముఖ్యమంత్రి అయితే అదే సాయంత్రం అదే రోజు మొత్తం కాంట్రాక్టర్లను బిన్ట్రాక్టర్లను ఎవడైతే పనిచేసేవాడు ఉంటాడో గుత్తేదారులను అందరిని పిలిపించి కూర్చోబెట్టి, నాకు మీరేం చేస్తారో తెలియదు, 2 నెలల మొత్తం మళ్ళా పకడ్బందీగా పొక్తా కావాలి. దానికోసం అవసరమైతే దేశంలో ఉండే 5000 టిప్పర్లు తీసుకురండి, 4000 ప్రొక్లైన్లు తీసుకురండి, మొత్తం ఆడ పని పెట్టుండ్రి, 2 నెలలు నాకు కావాలి, మా రైతులకు నీళ్ళు ఇస్తా అని చెప్పి గల్లబట్టి పని చేపిస్తుండే, కూర్చోబెట్టి పని చేస్తుండే. ఒక గది, ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన కమిట్మెంట్ గది. అంతేగాని బట్టగాల్చి మీదేయాలి, నేను గద్దెనెక్కినకు కూడా ఇంకా ఇదివరకు ఉన్నోని తిట్టాలి, ఎంతసేపు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి, అడ్డంపడు. ఇలా నిజంగా మేడిగడ్డ రిపేర్ అయిపోతే ఆ నీళ్లు లిఫ్ట్ చేస్తే ఇలా తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ 13-14 జిల్లాల్లో 1 ఎకరం కూడా ఎండే అవసరం ఉండదు. 1 ఎకరానికి కూడా ఇవాళ ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండదు. ఇలా వర్షకాలం అయిపోయి నీళ్లు నిల్వ ఉంచుకునే పరిస్థితి ఉంటుండే. ఎండాకాలంలో కూడా ఇలా బ్రహ్మాండంగా గొంతు ఎండిపోకుండా తాగునీటికి కూడా గోస లేకుండా చూసుకునే పరిస్థితి ఉంటుండే. అయినా ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే, బుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే వెంటనే రిపేర్లు చాలు చేయి. తిట్టుకుందాం, తర్వాత మస్తుగా తిట్టుకుందాం. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు లంగా అంటే నువ్వు లంగా, ఈ మాటలు మస్తుగా అనుకోవచ్చు. ఎవడు దొంగనో ఎవడు లంగనో ప్రజలు తెలుస్తారు, దానికి తొందర ఏం లేదు. ముందు రిపేర్లు చేయి. రిపేర్లు చేసి వెంటనే ఆ నీళ్లు లిఫ్ట్ చేసే తరీకా ఉపాయం చూడు. రైతులు చచ్చిపోకముందే, రైతులు మళ్ళీ ఆత్మహత్యల పాలు కాకముందే దమ్ముంటే గా పని చేయి. గా పని చేయడు, తెల్లారులేస్తే ఏంది తిట్టుడే తిట్టుడిగా, ఒకటే తిట్టుడు. నోరెంతుంటే గంత. ముఖ్యమంత్రి అని మర్చిపోయాడు. నేను పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. పేగులు మెడలు వేసుకుంటారా? ఏమనాలి కానీ ఆయన ముఖ్యమంత్రి? పేగులు మెడలు వేసుకుంటా, నేను కత్తిరిస్తా, తోకలు కత్తిరిస్తా, లాగుల తొండలు ఇడిచిపెడతా, ఇవ్వ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు. నిజంగా కరెక్ట్గా చెప్పిండు. అప్పట్లో అడిగిన ఆయనను ఎలక్షన్ ముందు, మరి నీకు ఇదివరకు అనుభవం లేదు కదా సారు, ఎట్లా నడుపుతావు నువ్వు అంటే ఏమన్నాడు? ఏముందివా ముఖ్యమంత్రి పదవి అంటే గుంపు మేస్త్రి పదవి, ఏమున్నది గుంపు మేస్త్రి పని, ఒక గట్లని నడుపుతాండి, ఏందో తెలియదు, పిచ్చోని చేతిలో రాయి లెక్క అయిపోయింది. మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కోరుతున్నా, ఇలా మాటలు మస్తుగా చెప్పచ్చు, ఫోటోలు మస్తుగా దిగచ్చు, నరకుడు మస్తుగా నరకచ్చు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు మంచిగా పత్రాలు మాత్రం మనం ఇవ్వచ్చు. ఇప్పుడు 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. ఏది 3 నెలల లోపలనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు మొగోడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నిజంగానే అడుగుతున్నా. ఈ మాట అంటున్నందుకు నాకు కూడా కొద్దిగా సిగ్గనిపిస్తుంది కానీ అంటున్నా, తప్పలేదు. నాకు తెలియక అడుగుతానే, పెళ్లి కాకముందే సంసారం చేయకముందే పిల్లలు పుడతారే? అరే నువ్వు వచ్చింది 3 నెలలాయే, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే నువ్వు. యాడికెళ్ళి ఇచ్చిన ఉద్యోగాలు? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు ఇలా కాయిదాలు ఇచ్చుకుంటా, నేను 30,000 ఇచ్చినా 30,000 ఇచ్చినా అబద్ధాలు చెప్తా, నువ్వు సిగ్గని కూడా అనిపించదా? కనీసం కొద్దిగానే నిజత అనిపించదా? చూడరు మీరు ఒకసారి. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకేమో కాయిదాలు ఇచ్చుకుంటే నేను ఇచ్చినా అని చెప్తాడు. కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేసుకుంటా నేను కట్టినా అని చెప్తాడు హైదరాబాద్లో. ఇట్లా ఈ రోజు ఈ ముఖ్యమంత్రి పరిస్థితి ఎట్లుందంటే, చేయాల్సిన పనేమో చెత్తలేడు. రైతు బంధు పడ్డదా అందరికీ? వీరినపల్లిలా ఎవరోళ్ళకు పడలేదు, ఒకసారి చేయలా పట్టుదే వాళ్ళే. మరి నరికింటి కానీ బాగా 10,000 ఏముంది, 15,000 ఇస్తా. మరి అడుగురి, మన రైతు సోదరులను అడుగురి, మార్పు మంచిగున్నదే మరి.